హై ఫ్రెండ్స్, ఐటెల్ మొబైల్ పిన్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలోఅప్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయగలరు. అయితే ఇప్పుడు ఐటెల్ మొబైల్ పిన్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తానో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, స్క్రూల్స్ అని నింపిస్తాను. అయితే పైన ఉన్న కవర్ రిమూవ్ చేస్తాను. అలాగే బ్యాటరీ ఒకటి రిమూవ్ చేస్తున్నాను. అలాగే డిస్ప్లే యొక్క స్టిప్ కూడా రిమూవ్ చేస్తున్నాను. అయితే దానికి ఉన్న సిగ్నల్ యొక్క వైర్ ఉంటుంది, ఆ వైర్ ఏంది కరెక్ట్ రిమూవ్ చేయండి, లేదు ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్? అయితే ఇప్పుడు మన మదర్ బోర్డ్ అనేది బయటికి తీసాను. అయితే చూడండి, అది V8 ఛార్జర్ పిన్. అయితే దీనికి పోల్స్ అనేది 5 పోల్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ 5 పోల్స్ యొక్క పిన్ రీప్లేస్మెంట్ ఎలాగో మీకు ఒకసారి చెప్తా. అయితే నేను కిందన స్టాండ్ ఉంటుందా, ఆ స్టాండ్ నుండి తీసుకొని కిందన పెట్టాను. అలాగే బ్లో హెయిర్తోని హీట్ అంటే 250 లేదా 300లో హీట్ చేసుకొని ఆ యొక్క పిన్ని రిమూవ్ చేయాలి. అలాగే రిమూవ్ చేసే ముందుల ఫ్లెక్స్ అంటే పేస్ట్ ఒకటి ఉంటుంది, ఆ పేస్ట్ పెడితే నెమ్మదిగా బయటకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే హీట్ చేశాను. హీట్ చేసిన తర్వాత ఆ యొక్క పిన్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, అలా హీట్ అనేది కొంచెం తక్కువ పెట్టుకొని తీయండి. ఓకే, పిన్ అనేది రిమూవ్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఇంకోటి, ఆ యొక్క బోర్డు అనేది కొంచెం క్లీన్ చేసుకోవాలి. PCB మదర్ బోర్డు అయితే IP వాటర్తోని ఒక బ్రష్తోని ఆ యొక్క దీన్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే నేను క్లీన్ చేస్తున్నాను, చూడండి. దానికి సాల్డరింగ్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం క్లీన్ చేస్తున్నాను ఐరన్తోనే. చూడండి, ఐరన్తో ఎలా క్లీన్ చేస్తున్నాను అండి. ఓకేనా ఫ్రెండ్స్?
అయితే దానికి పడే యొక్క నేను పిన్ అని తీసుకున్నాను ఐటెల్ మొబైల్ది. అయితే ఐటెల్ మొబైల్ పిన్ అని ఎలిగించేట్ చేస్తున్నాను, ఎలా సాల్వింగ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఓకేనా, చూడండి. ఫస్ట్ అనేది నేను ప్లస్ వోల్టేజ్ అంది సాల్వింగ్ చేస్తాను. సెకండ్ వైర్ అనేది మైనస్, అంటే ఫస్ట్ వైర్ అనేది ప్లస్, ఇంకా రెండు ఉన్నవి డేటా, ఈ కింద అనేది లాస్ట్ పిన్ ఏదో మైనస్. ఓకేనా ఫ్రెండ్స్, అసలు మీకు డయాగ్రామ్ యొక్క వోల్టేజ్ చూపిస్తాను చూడండి. కింద మీకు అది ఒక చూడండి చూపిస్తాను, మీకు అది ప్లస్ ఏది మైనస్ ఏదని చూపిస్తాను. అయితే చూడండి, అన్నిటికీ సాల్వింగ్ చేసుకున్నాను. యువతల సైడు ఆ యొక్క ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా, ఆ ఛార్జింగ్ పిన్ నుండి సైడ్కి కూడా నేను అనేది సాల్వింగ్ చేస్తున్నాను. అది సాల్వింగ్ ఎందుకు చేస్తానంటే పొట్టంది గట్టిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నేను బ్యాక్ సైడ్ కూడా తీసి ఆ యొక్క సాల్వింగ్ అనేది ఇన్సర్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకున్నాను. సాల్వింగ్ చూడండి, ఐరన్తో చేశాను. యువతల సైడ్ కూడా సేమ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక బోర్డుని ఇన్సర్ట్ చేశాను. యూఎస్బి ద్వారా కేబుల్ పెట్టేసి వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్, అయితే చూడండి, మీటర్ ఫోప్ అనేది నేను అవతల పక్క ప్లస్ పెట్టాను రెడ్ వైర్, అవతల పక్క మైనస్ వైర్ పెట్టాను. ఓకేనా, వోల్టేజ్ అనేది సరిపోయింది 3.4 to 4.1. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వోల్టేజ్ అలాగే వస్తుంది. ఐటెల్కి తక్కువ వస్తుంది, ఒక్కోదానికి ఒక్కోలాగా వస్తుంది. దీనికైతే వోల్టేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు నేను బ్యాటరీ పెట్టాను, ఛార్జింగ్కి తెలియదు, చూద్దాం. ఛార్జింగ్ అంతా ఎక్కుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనము చేసింది వోల్టేజ్ సరిపోయింది, అలాగే ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో చూసాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అలాగా. ఓకే, డన్. ఓకే ఓకే డన్. This